హాయ్ మమ్మీ. హాయ్ నవీను. బాగున్నావా? చాలా మంది హోమ్ టూర్ అడుగుతుంటారు మమ్మీ. హోమ్ టూర్ అడుగుతారా? అడుగుతాను. మరి తీసుకోరా హోమ్ టూర్. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాల హోమ్ కుకింగ్ ఛానల్. మీరు ఛానల్ నుంచి హోమ్ టూర్ అని అడుగుతున్నారు కదా. ఈసారి హోమ్ టూర్ చూపిస్తాము. నవీను నువ్వు కొద్దిగా ఆగి హోమ్ టూర్ తీసుకునిరా. మమ్మీ ఓకే. మొత్తం కింద నుండి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొని చూపించుకొని వస్తా. ఓకేనా? చూసుకునిరా. సరే, ఈరోజు నేను వంట చేయట్లేదండి. ఈరోజు హోమ్ టూరే చూపిస్తాము. సరే, మరి నెక్స్ట్ ఏ వంట చేస్తావు అది చెప్పు. మరి నెక్స్ట్ చేస్తాను. ఇంకా ఆలోచించుకోలేదు. ఆలోచించుకొని చేస్తాను. ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు 1 వీక్లో 1 వీక్ లోపు చేస్తా. స్వీట్ ఒకటి పెండింగ్. ఏది? పల్లిపట్టి. పల్లిపట్టి కాదు, కొబ్బరి శన పెండింగ్ ఉంది. అవును, చేస్తా. సరే, ఇప్పుడే కాదు, 1 వీక్ లోపు చేస్తా. సరే, ఈరోజు ఏం వంట చేసినావు? ఈరోజా చికెన్ చేసి వైట్ రైస్ చేసిన. సరే చూపి. మధ్యాహ్నం సంగటి చేసి మిరపసారి నలిచి కోడిగుడ్డు ఆమ్లెట్లు వేసిన. చూడండి, చికెన్ మంచిగా గుజ్జులాగా చేసిన. ఫ్రై కాదు, అట్లనే కూర కాదు, మంచి గుజ్జులాగా చేసిన. కానీ ఈరోజు వీడియో తీయలేదు. వీడియో తీయలేదు. తీద్దాం వచ్చే వారం నుండి. తీద్దాం వచ్చే వారం నుంచి తీద్దాం. సరే, మీకు పెట్టానా? నీకు అక్కగా పెట్టించానా? సరే, రండి భోంచేద్దాం. కూర్చోవినా. చూడండి, వైట్ రైస్ చేసిన. ఈరోజు సండే. మా ఆయన కూలి వాళ్ళకి అందరికీ డబ్బులు ఇవ్వటానికి పోయిండు. వస్తాడు, కొద్దిగా అయితే వస్తాడు. ఈలోపు నేను నా కొడుక్కి నా కూతురికి వడ్డించేస్తా. గుండెకాయ ముక్క. ఈరోజు వీడియో చిన్నదే కదండి, కొద్దిగా చూడండి, నిదానంగానే చేస్తా. అవి మీకు కొద్దిగా గుజ్జు చేస్తాయి. ఈ గుజ్జు చాలు, ఎంత టేస్ట్ ఉంటుందో. ఈ గుజ్జుతో తినేయచ్చు, 2 పల్లెలు అన్నం తినొచ్చు. అంత బాగుంటుంది. సరే, నువ్వు కూడా కొద్దిగా తిను మమ్మీ. నేను తినాలన్నా? నా భోజనం అయిపోయింది కదా. నా భోజనం అయిపోయింది. చికెన్ తినలేదు కానీ వేరే తిన్నా. కొద్దిగా డైట్లో ఉంటుండ కదా, షుగర్ చాలా ఎక్కువ అయిపోయి ఉండదు. సరే, అయితే మరి ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎట్లా చెప్తాను. నేను అక్కకి ఇచ్చి వస్తా. ఇది సరే. ఎందుకమ్మా? గుజ్జు టేస్ట్ అద్దరిపోయింది మమ్మీ. చికెన్ తిని చెప్తా. సూపర్ మమ్మీ, మస్తు చేసినావు. మస్తు చేస్తా. వాటర్ ఇంకొకటి ఇస్తాను మీకు. చూపెట్టలేవేమో డైట్ కోక్. ఓకే, అడబెట్టు. నువ్వు కూడా కొద్దిగా ఒకసారి ఒక ముద్ద తిని చూడు. ఒక ముద్ద ఏది చూపెట్టు మరి. ఎట్లుంది? బాగుందా? అదిరిపోను ఉంది. చికెన్
చికెన్ ఫ్రై చూడండి ఎంత మెత్తగా భలేగా. అవును. తింటాం మొదలెస్తే ఆగను, అందుకే తినను. బ్రహ్మాండంగా ఉంది. అవునా? నిజంగా బాగుంది, కూర టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. ఒక్కటి ఉల్లిగడ్డ కావాలంట. ఉల్లిగడ్డ కోసుకుంటే నీకు కూడా ఇచ్చిన నేను సగము బాగుంటుంది. అబ్బా ఎంత బాగుంది నవీనా. చికెన్ ఫ్రై కమ్మగుంది. డైరెక్ట్గా ఓపెన్ చేయమ్మా. ఉప్పుదా పోద్దా? పోదులే చూద్దాం. ఊపితే పోద్దిమా. కొంచెం 1 minute అయితే అయిపోతులే. నిదానంగా ఓపెన్ చేయి. థమ్స్అప్ నూపుతారు అసలుకి. అవును, మర్చిపోయినా ఓపరు పొంగి 10 విత్తే. డైట్ కోక్ తాగు ఏం కాదు, తాగొచ్చులే 10 తాగు. బాగుంది నవీను, బాగానే ఉంటుంది. అమ్మ నాకు లివర్ వద్దులే. ఏం కాదు పరుపు. ఎట్లా ఉంది? ఇంకో సిప్ అయ్యి. నవ్వుతుండ కదా వాళ్ళని. మొన్న బయట కూడా చదువుకున్నంత మూతి, అందుకని నేను టిష్యూ పేపర్లు తీసుకున్నా. వాళ్ళు అదే బయట కొంగుతో ఇది గిన్నెలు దింపుతుంటారు, అన్నీ ఉంచవచ్చు వాళ్ళు. మనం మాత్రం మొహాలు తుడుచుకోకూడదు. మనం తింటే మళ్ళీ లేచిపోలేము కదా. ఒకరు ఎక్కడ అంటే ఇట్లా చూసుకున్నా, బయట కూడా చూసుకున్నారు అని అంటారు. కొంతమంది గంజి కూడా వస్తారా మరి, అందుకని టిష్యూలు తెచ్చుకున్నాను. ఇంకొక చిప్ చేశానా. బాగుంది. నాకు ఇన్ని రోజులు డైట్ కోకుందని తెలియదు. మా వాళ్ళు కొద్దిగా బాధ పెట్టారు. ఇప్పుడు రాసాం అప్పుడప్పుడు. తాగు, నువ్వు కూడా తాగు. వెల్కమ్ టు అవర్ హోమ్ టూర్, బాలా హోమ్ కుకింగ్ హోమ్ టూర్. మా ఇంటి ఎదురుగా నల్ల కుక్కలు ఇవి. ఎప్పుడు నడుము మెరుగు తీసుకుంటూ ఉంటాయి వీటికి, వేరే పని పాట ఏం లేదు. సరే రండి చూపిస్తాను, హోమ్ టూర్ చూపిస్తా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ముందు మా అక్క చూడండి ఎంత మంచి ముగ్గేసిందో ఈరోజు. సో ఇది మా కారు, స్విఫ్ట్ రెడ్ కలర్ పెట్రోల్ వేరియంట్. ఇది ఎవరో పాంప్లెట్ పెట్టారు. సో ఇది మా కారు, మా ఇంటి ముందు పార్క్ చేశాను. సో ఇది ఇంటికి ఉండే హోమ్ నేమ్ ప్లేట్ అన్నమాట, బాలా నిలయ. అడ్రస్ కూడా చూసుకోవచ్చు మీరు, బాలా నిలయ. మా మమ్మీ పేరు మీద ఉందన్నమాట ఇల్లు, బాలా నిలయ. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది నా బైక్, ఇది వచ్చేసరికి మా డాడీ బైక్, స్కూటీ టీవీఎస్ జూపిటర్. ఇది మా డాడీ యూజ్ చేస్తాడు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసరికి ఇది మా అక్క బైక్, ఇది డియో. ఇది ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు. ఇది రెంట్కి ఇచ్చాము, ఇదంతా రెంట్కి ఇచ్చాము. ఇప్పుడు మనం ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో.
సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఇప్పుడు. గ్రౌండ్ ఫ్లోర్ చూపిద్దామంటే వాళ్ళు యాక్చువల్లీ రెంట్కి ఇచ్చాము కదా, వాళ్ళు బయటికి వెళ్ళారు, సో చూపించలేము, లాక్ చేసుకుని వెళ్ళారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, మన ఇంటికి. ఇది మనం ఉండే ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. వెల్కమ్ టు అవర్ హోమ్ టూర్. ఇదే మన ఇల్లు. సో ఇది మన ఫ్రిడ్జ్, ఇది డైనింగ్ టేబుల్, సోఫా, బెడ్, దివానా. ఇది దేవుడి రూము. ఇది దేవుడి రూము. అందరు దేవుడికి మొక్కుకోండి. ఇది టీవీ. టీవీ వచ్చేసి 55 ఇంచ్ టీవీ. చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది కానీ 55 ఇంచ్. ఇది మా అక్క రూము. ఇది బాలా హోమ్ కుకింగ్ కిచెన్. ఇది హ్యాండ్ వాష్ అండ్ మిర్రర్. ఏది మమ్మీ, ఏది మమ్మీ లేదు, మమ్మీ బయట ఉంది. ఇది బాలా హోమ్ కుకింగ్ కిచెన్ యుటెన్సిల్స్. ఈ కిచెన్ మాత్రం చాలాసార్లు చూస్తుంటారు వీడియోలో. ఇది అప్పుడప్పుడు చూస్తుంటారు హాల్. ఇది గో డాడీ, మమ్మీ. హాయ్ హాయ్ మమ్మీ, హాయ్ డాడీ, హాయ్ హాయ్ హాయ్. పైకి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోరు. దీన్ని కూడా రెంట్కి ఇచ్చామన్నమాట. సో టెనెంట్స్ ఉన్నారు ఇప్పుడు. సో ఇది కూడా రెంట్కి ఇచ్చేసాము. సో ఇది కూడా చూపిలేము, నెక్స్ట్ టైం వీలైతే చూపిస్తాను. యాక్చువల్లీ లోపల చాలా బాగుంటుంది, ఎందుకంటే 2 BHK అది. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో ఉండే నా రూమ్కి వెళ్దాం. నాది సపరేట్ రూమ్ అనమాట. డాబా మీద సింగిల్ 1 RK అంటే 1 రూమ్ కిచెన్ అనమాట. కానీ కిచెన్ని కూడా నేను ఆఫీస్ రూమ్ చేసుకున్నాను. ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇది నా రూము. ఇది నా రూమ్. ఇప్పుడు నా రూమ్లోకి వెళ్దాం, చూపిస్తాను. వెల్కమ్. ఓపెన్ చేయగానే ఫస్ట్ వినాయకుడు కనపడతాడు. ఇది నా ఆఫీస్ రూమ్. ఆఫీస్ టేబుల్, కంప్యూటర్, లెఫ్ట్ సైడ్లో ఒక ఫ్రిడ్జ్. ఇకపోతే లోపల చూస్తే దిస్ ఈజ్ మై మాస్టర్ బెడ్రూమ్. వెల్కమ్ టు మై రూమ్. లైటింగ్స్, బ్లూ లైటింగ్స్ అంతా సెటప్ చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం నైట్ టైం బ్లూ లైట్స్ ఆన్ చేసుకుంటే. సో ఇది నా టీవీ, టేబుల్, బెడ్, చిన్న చిన్న లైట్ సెటప్ అంతే. ఇది నా వార్డ్రోబ్స్, కబోర్డ్స్. ఇక్కడ శ్రీ రాధాకృష్ణ ఫోటో అన్నమాట. ఇది టీవీ దగ్గర ఫైటర్ ఫిషెస్ చూడండి. ఎల్లో కలర్ ఫైటర్ ఎలా ఉన్నాడా, మేల్ ఫైటర్ ఫిష్. హాయ్ హాయ్ చెప్పు. ఫుల్ మూన్ వింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో తోక. ఓకే ఓకే కూల్. ఈ 2 ఫీమేల్ ఫిషెస్ అనమాట. ఇవి కూడా ఫైటర్సే. ఫీమేల్ ఫిషెస్కి తోక చిన్నగా ఉంటుంది, మేల్కి పెద్దగా ఉంటుంది. లైట్ ఆన్ చేద్దాం. ఓకే. ఇది ఏసీ పెట్టించాను, అంత లైటింగ్ సెటప్ చేయించాను, అంత సపరేట్గా నేను ఉండడానికి మాత్రమే. అప్పుడప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు వస్తారు, కానీ ఎక్కువ శాతం నేను ఒక్కనే ఉంటా. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. అటాచ్డ్ బాత్రూమ్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ రూమ్, మై రూమ్. బాగుంది కదా. ఓకే లెట్స్ గో. ఇది నాకు ఆఫీస్ రూమ్. ఇప్పుడు మనం
ఈ రూమ్కి పైన డాబా మీదకి పోదాం. బాగుంటుంది, వ్యూ చాలా బాగుంటుంది. ఈ తాళం చూడండి ఎంత బాగుంది. ఇదంతా పాస్ కోడ్ అనమాట. పైకి పోదాం, పైకి పోయి చూపిస్తాను వ్యూ ఎంత బాగుంటుందో. ఒక చిన్న గేట్, ఈ గేట్ ఓపెన్ చేసుకుని పైకి ఎక్కితే దిస్ ఈజ్ వాట్ ఈస్ ద వ్యూ. ఇక్కడ ఒక సోలార్ ఉంది, వాటర్ హీటర్. ఇక్కడ ఒక బెడ్ ఉంది చూడండి ఎంత బాగుందో. నైట్ టైం వచ్చి ఇక్కడ పడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది సోలార్. సో ఇది పైనుండి చూస్తే మన కారు, అక్కేసిన ముగ్గు అంతా కనిపిస్తుంది. అక్కడ నుండే మనం వీడియో స్టార్ట్ చేసామన్నమాట. చుట్టుపక్కల ఒకప్పుడు ఇన్ని ఇల్లు లేకపోయిండే, ఈ మధ్య చాలా లాస్ట్ 10 ఇయర్స్లోనే చాలా డెవలప్మెంట్ అయిపోయింది ఈ ఏరియా. ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మెయిన్ రోడ్లో. ఈ ఏరియా ఎంతమందికి ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో ఇది నా రూమ్ ముందు బట్టలు ఉతుక్కునే ప్లేస్ అనమాట. ఇది నా రూమ్ పైన డాబా, ఇక్కడ కూడా రిలాక్స్ అవ్వచ్చు. సో బాగుంది కదా వ్యూ. నచ్చితే లైక్ చేయండి. మమ్మీ, మొత్తం ఇల్లంతా కింద అక్కేసిన ముగ్గు కానుండి పైన నా రూమ్ దాకా మొత్తం చూపించుకుని వచ్చిన మమ్మీ. అవునా? హోమ్ టూర్ మొత్తం చూపించుకుని వచ్చిన. సో నచ్చింది, బాగానే ఉంది. సుమారైన ఇల్లు. గూడు అంటే గూడు కాదు, మేడ అంటే మేడ కాదు. 10 రంగాలు కొన్నా 10 ఇల్లు మాది. హాయ్ డాడీ. ఇప్పుడే హోమ్ టూర్ అంతా చూపించుకుని వచ్చిన డాడీ. హోమ్ టూర్ చూసుకొని వచ్చిండు ఈరోజు వీడియో. హోమ్ టూర్ డాడీ కూడా కరెక్ట్ రైట్ టైంకి వచ్చేసిండు. అవును. సరే మమ్మీ, వీడియో అప్లోడ్ చేస్తాం. మరి అందరికి మరి బాయ్ చెప్పు. చెప్తా. సరేనండి, మా హోమ్ టూర్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వీడియో వస్తుంది, ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి. టాటా, బాయ్ బాయ్. డాడీ బాయ్ చెప్పు బావా. పోయి వస్తావా? యాడికి పోయి వస్తావా? గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో కన్నా. అను నువ్వు అను. బాయ్ బాయ్. పోతుండా? యాడికి పోతాడు? యాడికి బాగాకు. ఇప్పుడే పోయి వచ్చిండు ఇప్పుడే ఇంటికి వచ్చి. అంటే మీకు బాయ్ చెప్తే ఎందుకు పోయాక పోతున్నాను కదా. వీడియోకి బాయ్. పూలు వాడిపోయినాయా? లేదు, బాగానే ఉన్నాయి. వాడిన పూలే వికసించున, వాడిన పూలే వికసించున, జత వీడిన హృదయాలు పులకించునా. ఇదే పాటమ్మా, నేను ఎప్పుడు వినలేదు ఈ పాట. పాట ఏ సినిమాలోది? ఏదో నాగేశ్వరరావు. నేను ఎప్పుడు వినలే. సరే బాయ్ మరి. బాయ్ అండి, గుడ్ నైట్.